Drinking and smoking kills. మనం కలిసి చాలా రోజులు అయినట్టుంది. ఇతని పేరు జితేంద్ర వర్మ. పంచులు పంచువాలిటీ రెండూ ఎక్కువే. ఇతను ఎన్ఐఏలో ఒక మెంబర్. ఈ మధ్య ట్రైనింగ్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చాడు. చాలా రోజులు కాదు, నెలలైంది. వీడి పేరు కృష్ణ. మనిషి మంచోడు, మృదు స్వభావుడు. పంచులు వేస్తే పక్కకి వెళ్ళిపోతాడు, కానీ చేసే పని నచ్చితే ప్రాణాలైనా ఇస్తాడు. మన ఫ్రెండ్స్ అందరూ కలుద్దాం అనుకున్నప్పుడు నువ్వు రావు, ఏమన్నంటే బిజీ అంటావు. నీకు తెలిసిందే కదరా, ఎన్ఐలో జాయిన్ అవ్వాలంటే చాలా కష్టమని. నేను చాలా కష్టపడి సీట్ సంపాదించాను అక్కడ. సరే సరే, అసలే తమరికి ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సర్లే, హౌస్ లైఫ్ గోయింగ్ ఆన్. ఏముంది, ఊహించినట్టే కేసెస్, తగినంటే ఇన్వెస్టిగేషన్స్. అయినా నీకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది రోయ్. చుట్టూ పచ్చని చెట్లు, చల్లగా వీచే గాలి, విశాలమైన ప్రదేశం. ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో ఈ ఐటమ్ పీస్ గడు ఏం చదివిస్తున్నాడు? వీడి పేరు అభిషేక్. అందరూ మున్నా అని పిలుస్తారు. బేసిక్గా వీడు ధూమ్లో హృతిక్ ఆమెర్ అనుకుంటాడు, కానీ వాడు ఉదయ్ చోప్రా అని వాడికి అర్థం కావట్లేదు. అబ్బా, క్లోజప్లో చూడలేకపోతున్నాం. క్లోజప్ వాడేమో. మనిషి ముదురు, ఉంది పొగరు. వీడి దగ్గర పంచులు వేస్తే మనకి పడుద్ది పంక్చర్. అందుకే వీడికి లేదు లవరు. అయినా ఇప్పుడు ఎందుకీ మ్యాటర్? పర్పస్ లేకుండా పర్సులు కొట్టేయడంలో వీడికి సాటిరారు ఎవరు. ఇక్కడ ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, ట్రాక్ అటు సైడ్ నుంచి ఉన్న వాళ్ళు వీటిలో స్టూడెంట్స్కి ఉండే సమస్యలు కూడా అంతే ఫాస్ట్గా పరిష్కరిస్తారు. వీళ్ళే సీనియర్స్ బ్యాచ్. క్రియేటివ్గా దొంగతనాలు చేసే వాళ్ళని వాళ్ళకున్న అబిలిటీతో ఎటువంటి డిఫికల్టీ లేకుండా క్లారిటీ మెయింటైన్ చేసి పట్టుకోవడం వీళ్ళకున్న స్పెషాలిటీ. వీళ్ళకు ఒక బ్లాగ్ ఉంది. ఆ బ్లాగ్లో స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లం పోస్ట్ చేస్తే లాగ్ లేకుండా సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేస్తారు. పొట్టు బిల్లంత క్లూ వదిలినా భూదబ్దంలో వెతికి పట్టేసుకుంటారు. ఈ కాలేజ్లో ఎన్ని బ్యాచ్లు గ్రూపులు ఉన్నప్పటికీ స్టూడెంట్స్ అందరూ వీళ్ళని నమ్మడానికి కారణం వీళ్ళకున్న యూనిటీ. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో కూడా సెన్సిబుల్గా ఆలోచించే అబిలిటీ. వీళ్ళకి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఎదురైంది. వీడి పేరు రాకేష్. వీడి సెల్లో ఆడేది 2048. వీడికి వచ్చిన పర్సంటేజ్ 98. వెరీ ఇంటెలిజెంట్. మీరు చూసినట్టయితే వీడి శంకర్. వీడికి ఉంది ఎక్కువ యాంగర్. వీడితో పెట్టుకుంటే చాలా డేంజర్. ఇక వీడు రత్నాకర్. వీడొక ఎథికల్ హ్యాకర్. వాడికి ఎంత కష్టం వచ్చినా వాడు ఆల్వేస్ బేఫికర్. ఈ ఆజాన్బాహుడి పేరు రేవంత్. వీడు చేసే సివిల్ ఇంజనీరింగ్ మట్టితోనూ సిమెంట్తోనూ మేడలు కట్టమంటే పాడలతో మేడలు కట్టేస్తాడు. ఫైనలీ వీడి పేరు రాజు. ఈ గ్రూప్కి వీడే రాజు. వీడొక ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటాడు. అంటే కొంపలంటిపోయే టైప్లో ఉన్న కేసులను కూడా కూల్గా సాల్వ్ చేస్తాడు. మనిషిని డిస్క్రైబ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయాలంటే ప్రతి మనిషికి 2 సైడ్స్ ఉంటాయి. వాడి బ్రైట్ సైడ్ని మంచి అని, డార్క్ సైడ్ని చెడు అంటారు. కొద్దిగా తల పగిలిపోయేదిరా, జస్ట్ లో మిస్ అయ్యాడు. మన సొసైటీలో మంచి చేసేవాడికి మర్యాదలు చేస్తుంటారు, చెడు చేసే వాళ్ళకి చివాట్లు పెడుతుంటారు. ద్వాపర యుగంలో యుద్ధాల నుండి ఈ యుగంలో వచ్చే సినిమా క్లైమాక్స్ల వరకు ప్రతి దానిలోనూ మంచి గెలిచింది, గెలుస్తుంది, గెలిపిస్తున్నారు.
కానీ ఓడిపోతూ ఉండేవాడికి కసి ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ అదే సొసైటీ ఈ కాలంలో మారిపోయింది. అవసరం కోసం ఫ్రెండ్షిప్లు, కరెక్షన్ చేసే వాళ్ళకి లీడర్షిప్లు, చెడ్డగా ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది అని చెప్తుందో, పక్కదారి పడితేనే మంచి మార్గం కనబడుతుంది అని క్లూ ఇస్తుందో కానీ ఈ సొసైటీ యొక్క మనిషి మీద గట్టిగా స్టాంప్ గుర్తింది. ఆ మనిషి పేరు పవన్. అందరికీ సుపరిచితుడు, కానీ వీడికి వీడే అపరిచితుడు. బయట అందరితో ఉన్నప్పుడు ఒక స్మైల్ క్యారీ చేస్తాడు. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన ఉన్నోడిది ఎలా కొట్టేయాలా అని ప్లాన్స్ వేస్తాడు. ఫస్ట్లో డబ్బుకి ఎంత విలువ ఉందో వీడికి తెలియదు, కానీ డబ్బున్న వాడికి బయట ఎంత విలువ ఇస్తారో అబ్జర్వ్ చేశాడు. ఆ వాల్యూకి, ఆ స్టేటస్కి అట్రాక్ట్ అయ్యాడు. కానీ లైఫ్ ఈజ్ అ సర్కిల్, సో మ్యాటర్ మళ్ళీ మనీ దగ్గరికి వచ్చింది. అందుకే బయటికి దొరలా ఉండడం కోసం వీడు దొంగలా మారాడు. పర్స్ పోయిందిరా. అరే నీ పర్సే కదరా, నా ల్యాప్టాప్ కూడా పోయింది. ఇలాంటివన్నీ వారం రోజుల నుంచి పోతూనే ఉన్నాయి. రే మన ప్రాబ్లం సీనియర్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారా? పోస్ట్ చేద్దామా? సరేరా, సరే పోస్ట్ చేయి. వాళ్ళ రియాక్షన్ కారణం ఉంది. ఎప్పుడు వీక్కి ఒక 2-3 ప్రాబ్లమ్స్ మాత్రమే వచ్చేవి, కానీ ఒక్క వారంలో 10 కంప్లైంట్స్ పోస్ట్ చేశారు. వీళ్ళు షాక్ తిన్నారు. దీనికి కారణం ఎవడో ఒక్కడే అనుకున్నారు. వీడింత ప్లాన్ గా దొంగతనాలు చేస్తున్నాడంటే వీడికి సీసీ కెమెరాల నుంచి ఎలా తప్పించుకోవాలో, సెక్యూరిటీ సిస్టమ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే వాడు ఒక 2 to 3 years నుంచి ఉండాలి. అంటే వీడు ఖచ్చితంగా జూనియర్ ఉండకూడదు. కాబట్టి మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ స్పై బ్యాచ్ ని డిఫరెంట్ గ్రూప్స్ గా చేసి వేరే వేరే బ్లాక్స్ లో ప్లాట్ చేద్దాం. హలో, రావాలా? ఓకే, ఫైన్ వస్తాం. వస్తున్నా. వస్తున్నా. హలో, వస్తున్నా. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సీనియర్స్ అవైలబుల్ గా ఉండరు కాబట్టి వీళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయితే డైరెక్ట్ యాక్షన్ లోకి దిగుతారు. బాధలో ఉండేవాడికి భరోసా ఇస్తారు, బాధ కలిగించిన వాడికి బెండు తీస్తారు. చేయగలిగిన పని అయితే చేస్తారు, లేదంటే సీనియర్స్ ని కాంటాక్ట్ చేస్తారు. పార్షియాలిటీ తక్కువ, పేషెన్స్ ఎక్కువ. సింపుల్, స్మార్ట్, స్టన్. దిస్ ఇస్ జూనియర్స్ బ్యాచ్. హలో, ఏ బ్లాగ్ దగ్గర రా. వస్తున్నా. Hey dude,
మున్నా అంటే నువ్వే అనుకుంటా. హా అవును. మొన్న నీ వాలెట్ అక్కడ కనపడింది. కనబడిందా కొట్టేసావా? కొట్టేయటమా? పెద్ద మనిషి చెప్పినట్టు ఒక బొక్కలో ఉండే లక్కే ఇంకో బొక్కలో ఉండే లక్క గురించి తెలిసేది. నేను అనుకున్నట్టే ఉన్నారా. ఒక్కలో ఉండే ఎలకల గురించి నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం చాలా రోజుల నుంచి అబ్జర్వేషన్లో పెట్టాను. అబ్జర్వ్ చేస్తున్నావా? అదంతా పక్కన పెట్టబోయే ముందు నా వాలెట్ నాకు. నీ వాలెట్ నా దగ్గర ఎందుకు ఉంటది? మళ్ళీ బొక్కలు ఉండే ఎలకల గురించి స్పెషల్గా నీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇందాక నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, దేని గురించి? సరే, పాయింట్కి వచ్చేస్తాను. నాకు ఒక పార్ట్నర్ కావాలి. పార్ట్నరా? ఎందుకు? దొంగతనం చేయడం. దొంగతనమా? దొంగతనాలు అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నావు. అయినా నీకు తెలిసిన విద్యే కదా. అయినా నువ్వు ఇలా చిన్న చితకా దొంగతనాలు చేస్తుంటావు అని తెలుసు, తెలివైనడు అని తెలుసు. అయినా నీకెందుకు పార్ట్నర్లా ఉండాలి? ఎందుకంటే దొంగతనాలు చేయడంలో నేను నీకన్నా సీనియర్ కాబట్టి, ఆ సీనియర్లు వెతికింది నన్నే కాబట్టి. ఈ దొంగతనాలు అన్నీ చేసింది నువ్వా? ఎలా నమ్మంటావు? అయినా నేను నిన్ను నమ్మించడం కోసం చేయలేదు, నా అవసరం కోసం చేశాను. అయినా ప్రూఫ్లు క్లూలు వదిలేడు ప్రొఫెషనల్ దొంగేం కాదు. నాతో కలిసి పని నీకే తెలుస్తుంది. అయినా పనికి మాలిన పనులకి అంత పని అవసరం లేదులే. ఏమంటావు పార్ట్నర్? మనం ఫస్ట్ ఒక ప్లాన్ వేయాలి. మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉండాలి. టోటల్గా దోచుకెళ్ళిపోవాలి. ఇమాజినేషన్ అనేది మనల్ని గాల్లోకి తీసుకెళ్తుంది, రియాలిటీ అనేది అక్కడి నుంచి కింద పడేస్తుంది. సో బెటర్ లివ్ ఇన్ రియాలిటీ. అయినా మనం చేసే పనిలో ఇమాజినేషన్ లేదు, క్రియేటివిటీ లేదు. పక్కా ప్లాన్తో పక్కనోడిది ఎలా దుబ్బేయాలన్నదే ఫోకస్ చేయాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? సరదాగా ఓ ల్యాప్టాప్ దుబ్బేద్దాం. సరదాగా ల్యాప్టాపా? ఇప్పుడా? అసలే ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. బ్లాక్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. 5 ఫ్లోర్ అందరూ రూమ్కి లాక్ వేసి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తారు. అదే మనకి అడ్వాంటేజ్. అయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నప్పుడు ఆ దేవుడే ప్రత్యక్షంగా డూడ్ వెయిట్ ఫర్ 5 minutes అంటారు. ఇప్పుడే మన పని కానిచ్చారు. నువ్వు చెప్పేది ఏంటంటే అంత ఈజీ అనిపించట్లేదు. బయటగా. సరే. అరే మామ, బయట మ్యాచ్ జరుగుతుంది, వెళ్ళి చూద్దాం రా. రే, అక్కడ ఎందుకురా గోలగోలుగా ఉండిద్ది, ఇక్కడ కూర్చొని చూద్దాం రా ల్యాప్టాప్ లో. అరే మామ, డాంగిల్ ఎందుకు దండగా, ఓల్స్ బీబీ ఉండగా. రూమ్ నెంబర్ 30. ఆడు ఎలా ఉన్నారా? చిచి, నేను ఆడేపు కాదు. కంగారు పడుకు, ఆడికన్నా ల్యాప్టాప్ బాగుంటుంది. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ దుబ్బేద్దాం. ఇప్పుడా? వాడు ఉండగా ఎలారా? ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు వైఫై వాడుతున్నారు డాంగిల్ వాడుతున్నారు కనుక్కో. దాని తర్వాత నేను చూసుకుంటాను. సరే. ఎరా మామ, డ్రాఫ్టర్ ఉందా? లేదురా. వైఫై వాడుతున్నారా? మరి ఏం చేద్దాం? మన పని సులువైపోయినట్టే. అయితే అంతా పైవాడిదే. ఏంట్రా వైఫై అయిపోయింది? నీ వల్లేగా పోయింది. రే మామ, కోహ్లీ అవుట్ అయ్యాడు రా. అరే మామ, ఎవడో అవుట్ అయ్యాడు రా, వెళ్ళి చూద్దాంపా. అరే మామ, లాక్ అయ్యరా. ఎందుకురా, ఇక్కడే కదా, వెళ్ళి చూసొద్దాం. సరే, నీ కర్మ. ఎప్పట్లాగే నేను నా ఫ్రెండ్ రితేష్ డిన్నర్ కని మెస్కి వెళ్ళాం. అక్కడ మాకు ఒకడు కనబడ్డాడు.
వాడు అలా ఎందుకున్నాడో మాకు అర్థం కాలేదు. మాకెందుకు లేని వెళ్ళిపోయాం. మళ్ళీ తర్వాత రోజు డిన్నర్ కని మెస్కెళ్ళాం. మళ్ళీ వాడే కనబడ్డాడు. సేమ్ సీన్ రిపీట్స్. అసలు వాడు ఎందుకలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం వాడి దగ్గరికి వెళ్ళాం. రే 2 రోజుల నుంచి చూస్తున్నాను రా. అసలు ఎవరితోనూ మాట్లాడవు, ఒక్కడివే ఏదో ఆలోచిస్తుంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నిన్నేరా అడిగేది, ఏదో ఒకటి మాట్లాడు. పోగొట్టుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా? అలా బాధపడకురా. పోయిందని చెప్పి బాధపడుతూ ఉండలేం కదా. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అన్నీ మర్చిపోరా. ఇప్పటి నుంచి మమ్మల్ని కూడా నీ ఫ్రెండ్సే అనుకో. హాయ్, ఐఎమ్ కృష్ణ. కిషన్. ఐఎమ్ రితేష్. రేయ్, వాళ్ళని చూడరా, ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకే ఎందుకురా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? డబ్బు విలువ తెలిసిన వాళ్ళకేరా ఈ బాధలన్నీ. తెలియని వాళ్ళంతా వాళ్ళలాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పోయిన దాని గురించి ఆలోచించడం కన్నా ఇంకేం పోకుండా చూసుకోవడం బెటర్ కదరా. పోయిందని చెప్పి అలా వదిలేయలేం కదరా. మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక్క దారి ఉందిరా. మనందరి ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి సీనియర్స్ ఒక బ్యాచ్ అలవాటు చేశారు. మనం డైరెక్ట్గా బ్యాచ్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పి ఒకసారి సీనియర్స్తో డైరెక్ట్గా మన ప్రాబ్లమ్స్ చెప్పాలని అడిగితే వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. సరేరా, రేపు నైట్ వెళ్ళి మాట్లాడదాం. మీరే వెళ్ళండి రా, నాకు అసలే భయం. ఒకవేళ నేను వచ్చినా ఏం మాట్లాడను. మీరే వెళ్ళి చెప్పండి రా. ఏంట్రా ఇలా వచ్చారు? మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామన్నా. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే మ్యాటర్ ఎలాగో అలాగా సీనియర్స్తోనే చెప్పాలి. కానీ వాళ్ళతో మాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. దానికి ముందు మిమ్మల్ని కలవాలని తెలిసింది. మీరే ఏదో ఒక దారి చూపించాలి. ఎరా పంపిద్దామా? పంపిద్దామా? సరే, ఏమంటావు? సరే. ఎరా సరే, మేము సీనియర్స్తో మాట్లాడతాం, మీరు సండే వెళ్ళండి. రే కృష్ణ, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను రా. మనం చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సండే మార్నింగ్ వెళ్ళి మనం ఇద్దరం కలుద్దాం. దొంగతనం అన్నావు, కలిసి చేయాలన్నావు, పార్ట్నర్ కావాలన్నావు, సరే అని వచ్చా. వారం అయింది, ఒక్కటి లేదు. అసలు ఏం చేస్తున్నావు పవన్ నువ్వు? బాబు తాడి చెట్టు, అసలు ఏం చేస్తున్నావు? ప్రొఫైల్ పిక్చర్ పెడుతున్నాం బా. ప్రొఫైల్ సంగతి సరే గానీ మన దొంగతనం ప్రొఫైల్లో ఇంకో వస్తువు ఎప్పుడు యాడ్ అవుద్ది అంటావు? తొందర పడకరా. అయినా దొంగతనం చేయాలని ఇంటెన్షన్ ఉంటే చాలు, పర్ఫెక్షన్ కావాలి. ఎంత కావాలి నీ పర్ఫెక్షన్ రా? ఏదో చేయి. నేను రిస్క్ తీసుకోలేను రా, ఫిక్స్ అయిందే చేస్తా. నేను అది ఇది చేయడానికి అలాంటి ఇలాంటి కాదురా. నేను ఎప్పుడు వచ్చే చిన్న సినిమాలు అంటోండి కాదు, అప్పుడప్పుడు వచ్చే బ్లాక్ బస్టర్లు అంటోండి. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. నేను ఇప్పటివరకు ఏం చేశాను, ఏం చేయబోతున్నానో తెలియాలంటే ప్రస్తుతానికి అన్నీ మూసుకుని పడుకో. రేపు పొద్దున్న అయ్యాక నీకే తెలుస్తుంది. అయితే నువ్వు అన్నీ తెరుచుకుని నీ పనులన్నీ చేసుకో. అదేరా, గూగుల్ అవి ఓపెన్ చేసి పని కానివ్వు.
ఎవర్రా మీరు? అన్న మేము జూనియర్స్ అన్న, ఇలా వస్తువులు పోతున్నాయని మీకు తెలిసిందే కదా అన్న. నా బ్లాగ్లో కూడా పోస్ట్ చేసామన్నా, అని మీరున్నారని ధైర్యంతో ప్రాబ్లం పెద్దగా పట్టించుకోలేదు. కానీ టైం అయ్యే కొద్దీ ప్రాబ్లం పెద్దగా టర్న్ అవుతుంది. నాకు ఇంకా వెయిట్ చేసే టైం కూడా లేదన్నా. మాకు కొంచెం టైం ఉండాలి కదా. మీ ఒక్కరిదే పోయిందా ఏంది? మీ ప్రకారం ఎవరెవరో దొబ్బేశారు అనుకుంటాం, కానీ మా ప్రకారం మీ అందరివి దొబ్బేసింది ఒక్కడే. మీరు అనుకున్నంత టైం మా దగ్గర లేదన్న. మా పోయిన వస్తువులు చాలా కాస్ట్లీ అయినా అవి కొనడానికి మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారన్న. మేము అందరిలాగా లైట్ తీసుకోలేమన్నా. నాకు మీ బాధ అర్థమవుతుందిలేరా. మేమున్నది మీ ప్రాబ్లమ్స్ తీర్చడానికే కదరా. డబ్బుతో టైం కొనలే కదా, వీలైన త్వరలో మీ ప్రాబ్లమ్స్ తీరుస్తాం. నేను ఇక్కడికి వచ్చాక చాలా రకాల మనుషులను చూశానన్నా. 500ని 5 రూపాయల కింద ఖర్చు పెట్టే వాళ్ళని చూశాను, 5 రూపాయలని అపురూపంగా చూసుకునే వాళ్ళని చూశాను. వాళ్ళని పాష్ అంటారు, మమ్మల్ని పిసినారు అంటారు. అయినా మేము పెద్ద పట్టించుకోమన్నా, ఎందుకంటే మాకు డబ్బు విలువ తెలుసు. డబ్బే లేకపోతే ఈ లైఫ్ కూడా వాల్యూ లేదని తెలుసు అన్న. ఈరోజు ఇక్కడ మీట్ అవడానికి గల కారణం ఆ ఒక్కడే. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మనం పక్కా ప్లాన్తో రెడీగా ఉండాలి. ఇప్పటి నుంచి మన ఫోకస్ మొత్తం వాడి మీదే ఉండాలి. ప్రతి కేసు డీటెయిల్గా స్టడీ చేయండి, ఎక్కడ ఏ క్లూ వదలకండి. అన్నట్టు మనం కూర్చొని స్టడీ చేసిన ఫైల్స్, వాడిని పట్టుకోవడానికి కావాల్సిన ప్లాన్స్ మీ దగ్గర ఉన్నాయనుకుంటా. ఆ కేసులో పాయింట్ మీద వర్క్ చేయమని చెప్పాను, ఎంతవరకు వచ్చింది? చెప్పిన రోజు ఈవినింగే బాగా స్టడీ చేసి కేసును కంక్లూజన్ తీసుకొచ్చాను. సరే, రేపు మనం మళ్ళీ ఇక్కడ మీట్ అయినప్పుడు అది తీసుకురా, మనకు అది చాలా ఇంపార్టెంట్. రే, ఆ కేస్ ఫైల్స్ ఒకసారి చూపించరా. లోపల కబోర్డ్లో ఉంటాయి చూడరా. రే, ఎక్కడ్రా? అక్కడే ఉంటాయి, సరిగ్గా చూడరా. రే, ఎక్కడ్రా? కనిపించట్లేదు. హాయ్ మామా. తర్వాత మాట్లాడదాం పోరా. ఇప్పుడు వీడిని ఎవడు గెలిచాడో కానీ వాడు చచ్చినట్టే. జగమే మాయా, జగమే మాయా. హలో బ్రదర్, నా ల్యాప్టాప్ ఏమన్నా చూసావా? ఏ అబ్బా, హలో బ్రదర్, నా ల్యాప్టాప్ ఏమన్నా చూసావా? ఏ అబ్బా బ్రదర్, ఫైనల్ టైం అడుగుతున్నా, నా ల్యాప్టాప్ ఏమైనా చూసావా? అబ్బా ఏమైందిరా అలా ఉన్నావేంటి? వాట్ హ్యాపెండ్ టు యూ మ్యాన్? ఇప్పుడు వరకు మనం వెతికేవాడు అందరిది దొబ్బేస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు వాడి కళ్ళు మనం పెట్టిపోతాం. వాడి కేస్ ఫైల్స్ ఉన్న శంకర్ గారి ల్యాప్టాప్ వాడే దొబ్బేశాడు. ఏంటి? సారీ రా, మనం కష్టపడి కలెక్ట్ చేసిన డేటా మొత్తం నా జాగ్రత్త వల్లే పోయింది. పర్లేదురా, ఇలాంటిదేదో ముందే జరుగుతుందని తెలిసి ఇంకో ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఆడు మనకు ఖచ్చితంగా దొరుకుతాడు.
అసలు వీళ్ళు ఎలా దొరికేశారా? కంగారు ఎందుకు, చూడు. సీసీ కెమెరాలో కూడా దొరకకుండా నా పని నేను సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడా ఏ లూప్ హోల్ వదలలేదు. అయినా నిన్నటి వరకు పిచ్చి కుక్కల్ని తిప్పినట్టు మిమ్మల్ని తిప్పిన నన్ను ఈరోజు బోన్లోకి ఎలా తీసుకురాగలేదు. నిన్నటి వరకు ప్రతి దాంట్లో మిమ్మల్ని ఓడించిన నన్ను ఇప్పుడు ఎలా ట్రాప్ చేయగలిగారు? నిన్నటి వరకు నీ పార్ట్నర్ అనుకుంటున్నవాడు మేము క్రియేట్ చేసిన పార్ట్నర్ యాక్టర్ అని తెలుసుకోలేకపోయారు కదా. నిన్నటి వరకు నువ్వు మమ్మల్ని ఓడించాను అనుకుంటున్నారా, కానీ మొదటి నుంచి నువ్వే ఓడిపోతావు. అంటే కాదురా, నీ వెంటే మా వాడు మొదటి నుంచి ఉన్నాడు. ఈ రాబరీ కేసెస్ కంప్లైంట్స్ మేము చదవగానే ప్రతి దాంట్లోనూ ఒక ప్యాటర్న్ కనిపించింది. ఎవడో పక్కా ప్లాన్ బేస్ చేస్తున్నానని నాకు అర్థమైంది. అందుకే జూనియర్ బ్యాచ్ ద్వారా నేను డైవర్ట్ చేసి మొన్నగాడిని నీ లైఫ్లోకి ఎంటర్ చేసాం. నీ దృష్టిలో పడేలా చేసాం. సరైన టైం కోసం వెయిట్ చేసాం. ఇంపాక్ట్ ఉండాలి కదా, అందుకే నువ్వేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నావు మొన్న మాకు చెప్పినప్పుడు ఆ టైం వచ్చిందని అర్థమైంది. ఏం ట్విస్ట్ రా, సీనియర్స్ నిజంగా బాగా వర్క్ చేశారు. ఇదేం ట్విస్ట్, అసలు ముందుంటుంది చూడు. నేను ఫుల్గా స్టడీ చేశారా. నువ్వు ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎలా చేసావు మొత్తం తెలుసుకున్నాను, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుందిరా. నువ్వు మొన్నతో చేసిన 6 దొంగతనాలు ఒకే విధంగా బాగానే చేసావు. ఆ ముందు దొంగతనాలు కూడా అలాగే చేసావు. కానీ నువ్వు చేసిన 15 దొంగతనాల్లో 15? నేను చేసింది 10 కదా. దొరికానని చెప్పి మొత్తం అంతా తోసేద్దాం అనుకుంటున్నారా? అదేంటి, ఇదంతా చేసింది ఎవరు? ఎవరు చేశారో తెలియదు, కానీ అప్పుడు వాళ్ళకు కాల్ వచ్చిందండి. హలో, ఎవరు? నేను ఎవరనేది నీకు అనవసరం, కానీ నేను చెప్పేది నీకు అవసరం. ఎవడరా నువ్వు? ఫోన్ చేసి తిక్క మాట్లాడుతున్నావు. ఫ్రస్ట్రేట్ అవ్వకు, కాన్సన్ట్రేట్ చేయి. నీ ముందున్న కష్టాన్ని నేను క్రియేట్ చేసుకున్నా. వాట్? దాంట్లో నువ్వు చేసిందే ఉందిరా. నేను చేసిన క్రైమ్కి వాడిని ఫ్రేమ్ చేసి కేస్ ఫైల్ స్టోర్ చేసి. నువ్వా? అయినా లేనాడి దగ్గర దొబ్బేసావు, నిన్నేమనాలరా? ఏమీ లేనోడికి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త ఉన్నోడికి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కువనే కొట్టడంలో నాకు కిక్ ఉంటుంది. కాల్ ట్రేస్ చేయడానికి నేను మీకు దొరకను. మళ్ళీ స్టార్ట్. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నేను కరెక్ట్ ఇమాజినేషన్ బాటిలో ఎత్తినప్పుడు అంట. స్టార్ట్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, గుడ్లు పెట్టి గోళీలు ఆడేస్తాయి తప్ప. స్టార్ట్. 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 చెయ్యి నువ్వు చెయ్యి. స్టార్ట్ 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 స్టార్ట్. మళ్ళీ చేయరా. లక్ కూర్చో. ప్లీజ్ పాపం రా, టైం అయిపోతుందిరా. తీస్తున్నావా?